మీకోసం 2000 రూపాయల లోపు ఒక మంచి ప్రెజర్ వాషర్ గన్ అయితే తీసుకొచ్చానండి. బ్యాటరీది, కరెంట్ అవసరం లేకున్నట్టు వాడుకోవచ్చు. దీన్ని బైక్, ఇంజన్, కారు, అలాగే బిల్డింగ్ క్యూరింగ్, చెట్లకు నీళ్ళు వేయడానికి, తోటల్లో మందు కొట్టడానికి అన్నింటికైతే యూజ్ చేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో చూపించేస్తారండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ మిల్లర్ వాళ్ళ. మీకోసం కార్ వాష్ చేయడానికి, బైక్ వాష్ చేయడానికి, అలాగే మిల్లర్లో ఉన్న ఇంజన్ వాష్ చేసుకోవడానికి ఒక మంచి ఐటెం అయితే తీసుకొచ్చానండి. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇందులో యూజర్ మాన్యువల్ ఉందండి. దీన్ని అయితే మనం ఎప్పుడు చదవము. దీని అయితే పక్క పెట్టేసి, ఇది నాజిల్ అండి, నాజిల్ అడ్జస్ట్మెంట్ పైపు. దీంట్లో మనకు రకరకాల సైజులో వాటర్ వస్తుందండి. 0, 15, 25, 40, 0 యాంగిల్ స్ప్రే, ఇలా అడ్జస్టబుల్ ఉంటుంది అది. దీన్ని మరి నేను నీళ్ళలో యూజ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. దీనికి సంబంధించి ఫ్రంట్ సైడ్ చూసారా, రకరకాల హోల్స్ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి పైప్ అయితే ఇచ్చాడండి. పైప్ కూడా బాగా లెంత్ ఉంది. ఒక సైడ్ అయితే గన్నుకి లాక్ చేసుకోవడానికి పిన్ ఇచ్చాడు, ఇది మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మరొక సైడ్ చూసుకుంటే మనకు ఫిల్టర్ ఇచ్చాడండి. ఇది ఫిల్టర్ అనేది నీళ్ళలో వేయాలి. ఈ ఫిల్టర్ నీళ్ళలో వేస్తే మనకు వాటర్ సప్లై అనేది డస్ట్ ఏం రాకున్నట్టు ప్రొటెక్ట్ చేస్తుంది. వైర్ అయితే పైప్ అయితే బాగా పెద్దగానే ఉందండి, లెంత్ ఎక్కువ ఉంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 48 వాట్స్వి 2 బ్యాటరీలు ఇచ్చాడు. ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. ఇది లాక్, దానిలో మనం తీసేటప్పుడు ఈ విధంగా తీయాలి, తీసేటప్పుడు యూజ్ అవుతుంది. 2 బ్యాటరీలు అయితే ఇచ్చాడు, 2 రీఛార్జబుల్, బాగున్నాయి. ఇదైతే ఫోమ్ బాటిల్ అండి, మనం షాంపూ వేసి కడగడానికి అయితే యూజ్ అవుతుంది. దీని గురించి కూడా చూపించేస్తాను. దీంట్లో షాంపూ వేసి మనం యూజ్ చేసామంటే నురుగు వచ్చి మొత్తం ఇంజన్కి అంతా సప్లై అవుతుంది, క్లీన్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఇది ఛార్జర్ అండి, బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకోవడానికి సన్నపిన్ని ఛార్జరు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా కొంతమందికి నా వీడియో వెళ్ళి వాళ్ళకు కూడా ఏదో విధంగా యూజ్ అవుతుంది. ఇంకా మెయిన్ ఐటమ్ అయితే ఇదేనండి, చూసారా, మొత్తం ప్రెజర్ గన్ అంటే ఈ విధంగా ఉంది. ఇంకా వీటికి సిట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి మనం. ఫిట్టింగ్ అంతా చేసుకుంటే ఒక లుక్ వస్తుంది. ఇంకా దీని సైడ్ అయితే పెట్టేసి దీన్ని ఫిట్ చేసుకుందాం రండి. బ్యాటరీని అయితే ఈ విధంగా ఇందులో కూర్చోబెట్టేస్తున్నాను. జస్ట్ అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి. మనం ఎటువంటి వైర్స్ ఏం వేసుకునే అవసరమే లేదు. పైప్లో ఈ విధంగా పుష్ చేసి టర్న్ చేస్తే పైప్ అనేది లాక్ అయిపోతుందండి. చూసారా, నాజిల్ పైప్ కూడా లాక్ అయిపోయింది. ఇందాకే వాడాను, కొన్ని నీళ్ళు ఉన్నాయి. దీనిలో మెయిన్ గమనించవలసింది ఏమంటే ఖాళీ గన్ అయితే వాడకూడదండి. ఖచ్చితంగా నీళ్ళు సప్లై ఉండి వాడాలి, లేదంటే మోటార్ అనేది కాలిపోతుంది. ఇంకా పైప్కి ఇచ్చిన ఇంకో సైడ్లో ఇలా గన్నికి అయితే లాక్ చేసుకుంటున్నాం పిన్ను. ఈ ఇంకో ఫిల్టర్ అనేది నీళ్ళలో వేయాలి. చూసారా, మొత్తం క్లీన్గా అయితే ఫిట్టింగ్ అయిపోయింది. మొత్తం గన్ అయితే ఈ విధంగా వస్తుందండి మనకు ఫిట్టింగు. ఇది ఫోమ్ బాటిల్. నురుగు రావడానికి ఈ బాటిల్ అయితే వాడతాం, షాంపూ వేసి కడగడానికి. దీన్ని ఇందాకే చెప్పినట్టు ఛార్జింగ్ అయ్యేటప్పుడు మనకు రెడ్ కలర్లో లైట్ అయితే వస్తుందండి. ఒకసారి ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత ఇట్లా గ్రీన్ లైట్ చూపిస్తుంది, ఛార్జింగ్ ఫుల్ అయినట్టు. ఎలా యూజ్ చేయాలో మొత్తం చూపించేస్తారండి. ఇప్పుడు ఇది కనిపిస్తుంది మిల్లర్, ఈ కనిపిస్తున్న మిల్లర్లో అయితే ఇంజన్ని క్లీన్ చేద్దాం రండి. మిల్లర్లో ఇంజన్ చూసుకుంటే మొత్తం డస్ట్, సిమెంటు, దుమ్ముదులు ఎంత పడి ఇలా ఉందండి ప్రజెంటు. ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉందండి. సిమెంట్ అనేది చాలా కవర్ అయిపోయి చూడడానికి బాగాలేదండి, ఫుల్ కవర్ అయిపోయింది చూడండి అసలు. దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేద్దాం రండి. ఏమంటే మనం వాష్ చేసేటప్పుడు సైలెన్సర్లోకి, ఎయిర్ ఫిల్టర్లోకి, ట్యాంక్లోకి నీళ్ళు వెళ్ళుకున్నట్టు చూసుకోవాలి. గన్ అయితే బాగా ప్రెజర్ ఇస్తుందండి, నీళ్ళని బాగా ప్రెజర్గా కొడుతుంది. జస్ట్ నార్మల్ వాటర్తోనే మాత్రమే ఈ మొత్తం క్లీన్ అయిందండి. నేను ఎటువంటి డీజిల్ కానీ సోప్ కానీ ఏది వాడుకున్నట్టు జస్ట్ ఆ గన్ ఆన్ చేస్తూనే ఈ విధంగా క్లీన్ అయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ క్లీన్ చేసి చూపిస్తారండి. చూసారా, ఇటుపక్కే ఎక్కువ ఉందండి దుమ్ము ధూళి అనేది. మొత్తం బాగా ప్రెజర్తో అయితే అవుతుంది. నా ఛానల్లో మిల్లర్ సంబంధించి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. రిపేరీ కానీ, మిల్లర్ రిపేరీ, డ్రమ్ రిపేరీ, ఇంజన్ రిపేరీ, ఇలాంటివి చాలా రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూసేయండి, చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ సైడ్ కూడా బాగా క్లీన్ అయిందండి. నాజిల్స్ అడ్జస్ట్మెంట్ ఇది 0 యాంగిల్ అండి, డైరెక్ట్ ఫుల్ ప్రెజర్తో కొడుతుంది మనకు. ఇంకా ఇది చూసుకుంటే 15 degrees యాంగిల్లో కొద్దిగా వెడల్పు వస్తాయండి. వాటర్ అనేది సప్లై వెడల్పు అనేది ఎక్కువ ప్లేస్ కవర్ అవుతుంది. ఇంకా ఇంకొకటి చూసుకుంటే 25 అండి, 25 చూసుకుంటే ఈ రేంజ్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా 40 చూస్తే ఫుల్ వెడల్పు ఎక్కువ వస్తుంది, కార్ కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే 0 యాంగిల్ అండి,
మనము కింద డౌన్ బాటంలో కడగడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ విధంగా పైకి తీసుకుంటే గన్ను కంటే పైకి వెళ్తాయండి వాటర్ అనేది. బెండ్ చేసి క్లీన్ చేయొచ్చు. ఇంకా ఇదైతే స్ప్రే అండి, చెట్లకు నీళ్ళు వేయడానికి యూజ్ అవుతుంది. చూసారా, స్ప్రే అనేది చెట్లకు క్లీన్గా యూజ్ చేయొచ్చు. ఇంకా నేనైతే మామూలుగా ఇంజన్కి అయితే 0 యాంగిల్ అయితే వాడుతున్నానండి. జస్ట్ ఫుల్ స్పీడ్తో వస్తున్నాయి వాటర్ అనేవి. చూసారా, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంజన్ ఒకసారి కడిగాను కదండి, హాఫ్ బిందికి నీళ్ళు అయితే వాడిందండి. ఇది ఎక్కువ నీళ్ళు కూడా ఖర్చు కావు. ఇంకా మిగిలినవి కూడా క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేసేస్తున్నాను. చూసారా, మీకు క్లీన్గా అయితే కనిపిస్తుంది కదండి ఎంత క్లీన్ అయిపోయింది ఇంజన్ అనేది. ఇంకా ఇటుపక్క ట్యాపెట్ల దగ్గర చూస్తే మొత్తం సిమెంట్ డస్ట్ అలానే ఉంది. ఇప్పుడు దీన్ని కూడా జస్ట్ వాటర్తో క్లీన్ చేసి అయితే చూపిస్తారండి. చూస్తున్నారండి, కనిపిస్తుందిగా ఇందులో జస్ట్ ఆ వాటర్ పడినందుకే ఇంజన్ అనేది ఎంత క్లీన్ అవుతుందో. ప్రెజర్ అనేది బాగుందండి. నేను మినిమం ఒక 10 days నుంచి యూట్యూబ్లో వెతికి ఈ గన్ అయితే ఆర్డర్ చేశాను. మిగతా గన్నుతో పోలిస్తే ఈ గన్ అనేది మనకు క్లీనింగ్ బాగా చేస్తుందండి. ప్రెజర్ బాగుంది. ఈ మొత్తం క్లీన్ చేయడానికి ఒక బిందెకి నీళ్ళు అయితే సరిపోయాయి. ఇంకా దీంతోపాటు కొద్దిగా డీజిల్ వేసి క్లీన్ చేద్దామని చెప్పి డీజిల్ అయితే వేసాను ఇంజన్ మీద. ఇంజన్పై ఇలా డీజిల్ వేసి మొత్తం సప్లై అయిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను. జస్ట్ బ్రష్తో అయితే అలా క్లీన్ చేస్తున్నాను. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ చూసారా, ఇప్పుడు ఎక్కడైతే సిమెంట్ ఎక్కువ ఉందండి. ఇంకా సెకండ్ సైడ్ ఈ పక్క కూడా డీజిల్ వేసేసి మొత్తం బ్రష్తో అయితే లైట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మనం డీజిల్ వేసిన తర్వాత ఎలా క్లీన్ అవుతుందో చూస్తారా అండి. ప్రస్తుతానికైతే డీజిల్ వేసి బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ప్రెషర్ వాషర్లో అయితే క్లీన్ చేస్తున్నాను. చూసారా, మొత్తం క్లీన్ అయితే అవుతుంది. ఇందాక చూపించిన సిమెంట్ చూడండి, ఆ ప్రెషర్కి అయితే ఎలా క్లీన్ అయిపోతుందో. బాగుందండి, ఇందులో ప్రెషర్ అయితే బాగా వస్తుంది. ఈజీగా వాడచ్చు మనం ఇంజన్ క్లీన్ చేసుకోవడానికి. ఇంజన్ అనే కాదు, నేనైతే ఇంజన్లు క్లీన్ చేయడానికి వాడుతున్నాను. మామూలుగా బైక్ వాష్, కార్ వాష్ అలా చేసుకోవడానికి యూజ్ చేస్తారు. చూసారా, మొత్తం డీజిల్ వేసి కడిగిన తర్వాత ఇంకా ఎక్కువ క్లీన్ అయిపోయిందండి ఇంజన్ అనేది. ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే డీజిల్ వేసి క్లీన్ చేశాను కదా, వాటిని అయితే నీళ్ళతో కొడుతున్నాను. మనం ఏమంటే కొద్ది జాగ్రత్తగా చేయాలండి. సైలెన్సర్లోకి, ఎయిర్ ఫిల్టర్లోకి, ట్యాంక్లోకి నీళ్ళు వెళ్ళకూడదు. చూసారా, మొత్తం కొద్ది కూడా డస్ట్ లేకున్నట్టయితే బాగా వచ్చేసింది. ఇంకా ఆంగ్లర్ల మీద అక్కడ ఉన్న డస్ట్ని అయితే క్లీన్ చేస్తున్నాను. నా ఛానల్లో మిల్లర్ సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసారా, మొత్తం అయితే ఇంజన్ అయితే ఫుల్ మెరుస్తుందండి. ఈ 2 సార్లు వాష్ చేయడానికి 2 బిందెల నీళ్ళు అయితే ఖర్చు అయింది. మనం వాష్ చేసేటప్పుడు సైలెన్సర్లోకి, ఎయిర్ ఫిల్టర్లోకి, ట్యాంక్లోకి నీళ్ళు వెళ్ళుకున్నట్టు క్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంజన్తో పాటు నేను ఒకసారి వర్క్ దగ్గర అయితే ట్రై చేశాను. బిల్డింగ్ క్యూరింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. మనం పైప్ వేసుకొని ఇబ్బంది అవుతుంది. బకెట్లో నీళ్ళు తీసుకొనేసి జస్ట్ అలా గన్ ఆన్ చేసేస్తే మనకు క్లీనింగ్ అనేది బాగా అవుతుంది, మనకు క్యూరింగ్ అనేది బాగా అవుతుంది. చూసారా, మొత్తం తక్కువ వాటర్లో ఎక్కువ క్యూరింగ్ చేయొచ్చండి. వాటర్ ఎక్కువ ఖర్చు కాకున్నట్టు మినిమం వాటర్లో క్యూరింగ్ అనేది అయిపోతుంది. వాష్ చేయడానికైనా క్యూరింగ్ చేయడానికైనా. ఇప్పుడైతే చూసారా ఎంత స్పీడ్తో ఎంత బాగా కవర్ అవుతుందో. మీరు కూడా వాడచ్చండి, బాగుంటుంది, వర్క్ ఈజీ ఉంటుంది. గన్నుపై నీళ్ళు పడుకున్నట్టు చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మిగిలిన వాటర్లో నా బైక్ని అయితే వాష్ చేస్తున్నానండి. బైక్ వాష్, కార్ వాష్ అన్నీ చేసుకోవచ్చు. చూసారా, జస్ట్ ఖాళీ వాటర్తో ఇలా డైలీ క్లీన్ చేసుకున్న బండి అనేది క్లీన్ ఉండిపోతుంది. నేను ఈ గన్ కంపెనీ వచ్చి టెక్సామ్ కంపెనీ అండి. టెక్సామ్ నాకు ప్రైస్ వచ్చి 1900 పడింది, 1900. ఇందాక నురుగు బాటిల్ అని చెప్పాను కదండి, చూసారా, షాంపూ వేసుకొని ఈ విధంగా గన్తో స్ప్రే చేస్తే ఇట్లా నురుగు అంతా వస్తుందండి కార్కి. నా ఫ్రెండ్ కార్కి అయితే వాష్ చేస్తున్నాను ప్రజెంట్. ఇంకోసారి చూడండి, ఇలా షాంపూ వాటర్ వేసుకొని ఇలా కొడితే నురుగు అనేది సప్లై అయ్యి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత క్లీన్గా అవుతుందో. జస్ట్ ఇది షాంపూ కొట్టిన తర్వాత ప్రెజర్ వాషర్లో క్లీన్ చేస్తే ఫుల్ కార్ అయితే మెరిసిపోతుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రెజర్, ఇంత క్లీనింగ్ అవుతుందని. మీరే చూస్తున్నారు చూడండి, ఫుల్ ఎంత క్లీన్ అయిపోయిందో. ఇది తీసుకొచ్చండి వాషింగ్, కార్ వాష్ కానీ, బైక్ వాష్ కానీ. కరెంట్ లేకున్నా కూడా ఈజీగా వాడచ్చు. బ్యాటరీస్ అనేవి ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. 1900 అంటే చాలా బెస్ట్ అండి, రీజనబుల్ రేట్.
సరే ఉంటానండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి వీడియో వెళ్ళి వాళ్ళు కూడా ఏదో విధంగా యూజ్ అవుతుంది. ఈ మొత్తం వాషింగ్ అనేది సింగిల్ బ్యాటరీలో అయితే చేశాను. బ్యాటరీ కూడా లాంగ్ లైఫ్ బాగా వస్తున్నాయి.